వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. తియాన్జిన్ ఎస్సీఓ వేదికపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను ఎండగట్టారు ప్రధాని మోడీ. సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ ద్వంద్వ ప్రమాణాలనే అనుమతించబోమన్నారు. ఉగ్రవాదంపై పోరుకు సమిష్టిగా కలిసి రావాలని ఎస్సీఓ సభ్య దేశాలకు పిలుపునిచ్చారు మోదీ. అదేవిధంగా చైనాకు చెందిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ పీఓకే మీదుగా సాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సుంకాల పేరుతో అమెరికా ఆధిపత్యాన్ని సహించేది లేదని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ స్పష్టం చేశారు. ఈ సదస్సులో ప్రత్యేక ఆకర్షణగా మారిన మోదీ పాక్ ప్రధానిని పట్టించుకోకపోవడం విశేషం. చైనాలోని తియాన్జిన్ వేదికగా జరుగుతున్న 25వ షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోడీ, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా భాగస్వామ్య దేశాల అధినేతలంతా ఈ సమావేశాలకు తరలివచ్చారు. కూటమి దేశాల మధ్య ఐక్యతను, సహకారాన్ని పెంపొందించి పురోగమనంలోకి పయనించడంతో పాటు దక్షిణార్ధగోళ దేశాల ఐక్యతను చాటడమే ప్రధాన ఎజెండాగా సదస్సు ప్రారంభమైంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వివిధ దేశాలపై సుంకాల యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఈ సదస్సుపై ప్రపంచమంతా ఆసక్తిని పెంచుకుంది. చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఇచ్చిన విందుతో సదస్సు మొదలైంది. ఆపరేషన్ సింధూర్, భారత్ మీద అమెరికా సుంకాల మోత నేపథ్యంలో ఈ సమావేశంలో ప్రధాని మోడీ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎస్సీఓకు భద్రత, అనుసంధానం, అవకాశాలు 3 పిల్లర్లుగా నిలుస్తున్నాయన్నారు మోడీ. మనమంతా ఒక్కతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది. నమ్మకం, అభివృద్ధిని భారత్ నమ్ముతోందని తెలిపారు. ఎస్సీఓలో భారత్ కీలక భూమిక పోషిస్తోందని వెల్లడించారు. పాకిస్తాన్పై భారత ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ దేశం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న బహిరంగంగా విమర్శించారు. పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయకులు బలైన విషయాన్ని ప్రస్తావిస్తూ ఇది ఉగ్రవాదం యొక్క అత్యంత వికృత రూపం. అయినా ఉగ్రవాదంపై రాజీ ఉండబోదు అని స్పష్టం చేశారు. ఉగ్రవాద సమస్యలతో భారత్ 4 దశాబ్దాలుగా ఇబ్బందులు పడుతోంది. ఉగ్రవాదం, వేర్పాటువాదం సవాళ్లుగా మారాయి. మనమంతా ఏకతాటిపైకి వచ్చి సంస్కరణలు ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది అని తెలిపారు ప్రధాని మోడీ. निर्मम आतंकवाद का दंश झेल रहा है. कितनी ही माताओं ने अपने बच्चे खोए और कितने बच्चे अनाथ हो गए. हाल ही में हमने पहलगाम में टेररिज्म का बहुत ही घिनौना रूप देखा. इस दुख की घड़ी में जो मित्र देश हमारे साथ खड़े रहे, मैं उनका आभार व्यक्त करता हूं. यह हमला केवल भारत की अंतरात्मा पर ही आघात नहीं था. यह मानवता में विश्वास रखने वाले हर देश, हर व्यक्ति को खुली चुनौती थी. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్నాయి. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలను మేము అంగీకరించబోమంటూ కుండబద్దలు కొట్టారు ప్రధాని మోడీ. సరిహద్దు ఉగ్రవాదం భారత్, చైనా దేశాలపై ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి పరస్పర సహకారం అవసరమని చైనా అధ్యక్షుడు జిన్పింగ్ను ఉద్దేశించి సూచించారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతత కొనసాగితేనే ద్వైపాక్షిక సంబంధాలు మెరుగవుతాయని తెలిపారు. ఆ సమయంలో పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అక్కడే ఉన్నారు. ప్రధాని మోడీ తన ప్రసంగంలో చైనా నిర్మిస్తోన్న బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు గురించి మోడీ ప్రస్తావించారు. ఈ తరహా ప్రాజెక్టులపై నమ్మకం, విశ్వాసం ఆధారంగా ముందుకు వెళ్లాలని, ఇతర దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా చైనా రోడ్డు నిర్మాణం చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతేకాకుండా బీఆర్ఐ ప్రాజెక్టును తిరస్కరిస్తూ గతంలో భారత్ తన వైఖరిని వెల్లడించింది. అంతకుముందు ఎస్ఈఓ సదస్సును ప్రారంభిస్తూ కీలక ఉపన్యాసం చేసిన చైనా అధ్యక్షుడు జిన్పింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి చురకలంటించారు. అంతర్జాతీయ సమాజంలో బెదిరింపు ప్రవర్తనను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. ప్రపంచంలో పరిస్థితులు ఇంకా అస్థిరంగా అల్లకల్లోలంగానే ఉన్నాయి. ఇలాంటి సమయంలో బెదిరింపు ధోరణిని ఏమాత్రం సహించకూడదు. బయటివారి జోక్యాన్ని నివారించాలి.
అన్ని దేశాల చట్టబద్ధమైన అభివృద్ధి హక్కులను కాపాడాలి అని పిలుపునిచ్చారు. బహుళత్వానికి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా జిన్పింగ్ నొక్కి చెప్పారు. మరోవైపు రష్యా అధ్యక్షుడు పుతిన్ మాట్లాడుతూ ఉక్రెయిన్ను నాటో కూటమిలోకి లాక్కోవాలనే పశ్చిమ దేశాల ప్రయత్నమే సంక్షోభానికి మూలమన్నారు. యుద్ధం మూలాల్లోకి వెళ్లి పరిష్కారాలను కనుక్కోవాలని సూచించారు. ఇది ఆక్రమణతో పుట్టుకొచ్చిన సంక్షోభం ఏమాత్రం కాదని, ఉక్రెయిన్కు పశ్చిమ దేశాల మిత్రుల మద్దతు ఇచ్చిన ఓ తిరుగుబాటు ఫలితమన్నారు. ఏ దేశం కూడా మరో దేశాన్ని బలి చేసి రక్షణ పొందలేదన్న సూత్రాన్ని తాము నమ్ముతామన్నారు. ఈ క్రమంలో సంక్షోభాన్ని పరిష్కరించేందుకు భారత్, చైనా చేసిన ప్రయత్నాలను పుతిన్ అభినందించారు. తియాన్జిన్ ఎస్సీఓ సదస్సులో అందరి కళ్లు భారత ప్రధాని మోడీపై నిలిచాయని చెప్పక తప్పదు. సదస్సుకు ముందు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ప్రాంతీయ శాంతి, ఆర్థిక స్థిరత్వం, సరిహద్దు ఉద్రిక్తతల తగ్గింపు, సాంకేతిక రంగాల్లో సహకారం పెంచుకునే వంటి అంశాలపై చర్చలు జరిగాయి. కాగా సదస్సుకు వచ్చిన దేశాధినేతలంతా వేరువేరు కార్లలో ప్రాంగణానికి వస్తే మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే కారులో బయలుదేరి వేదిక వద్దకు చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇద్దరి మధ్య చర్చలు ఎప్పుడు లోతుగా జరుగుతాయని పేర్కొన్నారు. ఇరు దేశాధినేతల మధ్య నెలకొన్న స్నేహ బంధానికి ఈ జర్నీ గుర్తుగా నిలిచిందన్నారు. సదస్సు ప్రారంభంలో మరో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని మోడీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, జిన్పింగ్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ చిరునవ్వులు చిందిస్తున్న దృశ్యాలు అందరినీ ఆకర్షించాయి. కాగా ఆపరేషన్ సింధూర్ తర్వాత మొదటిసారిగా భారత్, పాక్ ప్రధానులు ఎదురుపడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అందులో ప్రధాని నరేంద్ర మోడీ, పుతిన్ కలిసి వెళ్తుండగా అక్కడ పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ నిల్చున్నప్పటికీ మోడీ ఆయన్ని పట్టించుకోకుండా, పలకరించకుండా వెళ్లిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరో సందర్భంలో పుతిన్ అక్కడి నేతల్ని పలకరిస్తున్న సమయంలో పాక్ ప్రధాని అక్కడున్న వారిని దాటుకుని పుతిన్కు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న దృశ్యాలు వైరల్గా మారాయి. బర్నింగ్ టాపిక్ లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం.